కానీ యూరియా కోసం మేము తిరగని చోట అంటే లేదండి. పక్కన మా ఊరు పక్కన మళ్ళా 3 కిలోమీటర్లు గదిలో ఉందండి. అక్కడ గులుకులు యూరియా యూరియా బత్త 300కి ఇచ్చేది. గులుకులు అంటేసి 600, 700 ఇచ్చుకుంటున్నారండి అక్కడ. మాకు ఆ ఇబ్బందిగా ఉంది. ఈ పిండి కోసం మేము చాలా దిక్కులు తిరుగుతున్నామండి. మాకు వాడేదంతా యూరియా వాడతామండి. మేము మెరక వ్యవసాయాలు ఎక్కువ. మేము పెండ్లాలకి వీటికి యూరియా వాడతామండి ప్రత్యేకంగానే. యూరియా మాత్రం మాకు కేర్ సిటీగా ఉందండి. ఒక ఎకరానికి ఎన్ని బస్తాలు అవసరం? ఎకరానికి పెండలానికి మాకు మెరక వ్యవసాయానికి అయితే 15 బత్తాల దాకా పడుతుందండి. ఇప్పటిదాకా ఎన్ని అందించారు? ఇప్పుడు ఇంకా వేయలేదండి. ఒక బత్త ఏదో 20 కొనుక్కుని ఏదో మొక్క బతికించడానికి వేసామండి. యూరియా ఎంత? 20 ఎంత అండి? 20 1450 రూపాయలు తీసుకుంటున్నారండి. యూరియా బత్త 300 అండి. 350 అండి. అది అందులోకి ఏదో పిండి అంటేస్తున్నారు. అది పనికిరాని పిండి అండి. మనకి మందు ఏదో గుళికలైనా లేకపోతే సూపర్ అనో ఇది అంటేస్తున్నారు. అవి మనకి వాడి పని లేదండి. ఇప్పుడు యూరియా అందించకపోతే ఏం జరుగుతుంది? ఇప్పుడు యూరియా అందించకపోతే వ్యవసాయాలు ఎండిపోయి పోతాయండి. మాకేం తీసేదేమో ఉండదండి. ఇంకెవరు మాట్లాడతారా? పెడావరం మండలం ఇరవాడ గ్రామం అండి. నా పేరు పరస ఏడుగొండలు. మాకు యూరియా చాలా ఇబ్బందిగా ఉందండి. అసలు యూరియా దొరకటం లేదు. నేను తిరగని ఊరంటూ లేదండి. పత్తిపాడు వెళ్ళాను, కిర్లంపూడి వెళ్ళాను, పిఠాపురం తిరిగాను, గొల్లపురం తిరిగాను. ఎక్కడ యూరియా బస్తా అనేది ఇవ్వటం లేదు. ఒకవేళ వాళ్ళని ఎవరన్నా తెలిసిన వాళ్ళని పట్టుకుని తీసుకెళ్లి బతిమాలుకుంటే దానికి ఒక జింక్ ప్యాకెట్ లేకపోతే గుళికలో వేరే అంటేస్తున్నారండి. అలా పట్టుకెళ్ళండి, లేకపోతే యూరియా లేదని చెప్పేస్తున్నారు నిర్మోహమాటంగా. వ్యవసాయ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? యూరియా కొరత లేదని చెప్తున్నారండి వాళ్ళు. ఏ పెద్ద షాపులోకి వెళ్ళినా, ఏ సచివాలయంకి వెళ్ళినా ఎక్కడా కూడా యూరియా బస్తా దొరకని పరిస్థితి. అప్పుడే వ్యవసాయాలు పెట్టి 25 రోజులు అయిపోతుంది. వేళకి ఒక బస్తా యూరియా చల్లపోయాం. చేనికి దుబ్బుగట్లేదని అలా ఉండిపోయింది. ఆల్రెడీ నష్టపోయినట్టే అండి. ఇక వాళ్ళు ఇప్పటికైనా దయించాను యూరియా పంపితే కొద్దిగా గొప్ప కవర్ చేసుకుంటామండి. లేదు కదా, రైతులు పోయినట్టే అండి. రైతు కూలీలు కూడా దెబ్బ అవుతారండి. ఇంకా పిండి లేనప్పుడు రైతు కూలీ పని ఏముంటుందండి. ఇంకా వ్యవసాయం వదిలేవలసి వచ్చే పరిస్థితి వచ్చిందండి. ఈ తర్వాత డిప్యూటీ సీఎం గారి నియోజకవర్గం అండి ఇది. ఇక్కడ కూడా యూరియా దొరకకపోతే ఇంకా వేరే నియోజకవర్గాలు ఎలా ఉన్నాయో పరిస్థితి నాకేం అర్థం కావట్లేదు. మరి చాలా ఇబ్బంది పడుతున్నామండి. పనులు మానుకుని యూరియా ఇంకా ఇవాళ వస్తుందేమో రేపు వస్తుందేమో అనేసి అలాగా వెయిట్ చేస్తున్నాం. ఈ యూరియా దొరికేది లేదు. మా పనులు కూడా కొన్ని పనులు ఆగిపోతున్నాయండి. దీనికోసం ఒకవేళ వచ్చేస్తే పని పెడేస్తారేమో, మళ్ళీ మనకు దొరకదేమో అనేసి అలా పనులు మానుకుని తిరుగుతుంటున్నామండి. మాకు యూరియా లేక చాలా ఇబ్బంది పడుతున్నామండి. యూరియా లేని వల్ల రైతులు కూడా మమ్మల్ని పనులు రావద్దు అన్నారండి. అందువల్ల యూరియా మాకు అందించాలని కోరుచున్నామండి. యూరియా కావాలంటే మాకు మళ్ళీ గుళుకులు కానీ గడ్డి మందు కానీ ఏదో మందు కొంటే కానీ మాకు యూరియా ఏమన్నారండి. యూరియా కావాలంటే 350, 400 కూడా అంటున్నారండి. మాకు త్వరలో మాకు యూరియా అందించాలని పవన్ కళ్యాణ్ కోరుచున్నామండి. చాలా ఇబ్బంది పడతామండి. మేము పనులకు వెళ్ళకపోతే పిల్లలు కూడా స్కూల్ ఫీజులు అయ్యి మాకు కొత్త అండి. అందువల్ల మాకు యూరియా త్వరగా రప్పిస్తే మాకు కూడా కొంత పోషకాహారం పళ్ళకి వెళ్ళ కూడా అవకాశం ఉందండి. లేకపోతే ఇంటిగా మా రైతులు పళ్ళకి రావద్దని చెప్తున్నారండి. యూరియా ఇస్తే మేము పళ్ళకి వెళ్ళే అవకాశం ఉంటుందండి. మాకు కూడా యూరియా బేగా రావాలని కోరుతున్నామండి. ఏం చెప్పలేదు కదా, నీకు ఏం చెప్తాను అదే చెప్పాను. ఊరే కావాలని చెప్తున్నాం. గవర్నమెంట్ తెలుసుకుని పంపించాలి అంటున్నాను. యూరియా కొరత లేదు, గీత కారకులు అని చెప్పారు. మీ ఆరోపణలే అని అంటున్నారు. ఆరోపణలు అయితే ఒకసారి ఎవరైనా సరే, వ్యక్తులు ఎవరైనా కావచ్చు, సొసైటీల దగ్గర జనం ఎందుకు నిలబడుతున్నారు? నాకు ఒక్కటి చెప్పండి. సొసైటీల దగ్గర జనం ఎందుకు నిలబడుతున్నారు? సొసైటీకి ఒక 200 మంది ఇస్తే మనిషికి ఒకటి చొప్పున 100 మందికి ఇచ్చి చేతులు ఎందుకు ఎత్తేస్తున్నారు? మరి సొసైటీకి వచ్చిన 10 టన్నులో 5 టన్నులో 20 టన్నుల్లో సగమే ఎందుకు సొసైటీ దగ్గర రైతులకు ఇస్తున్నారు? మిగతా సగం ఎందుకు వెనక వాటికి వెళ్తున్నారు? ఇంకా చాలా ఉన్నాయి. చాలా విషయాలు 9వ తారీఖున మాట్లాడే ఉన్నాయి. కాబట్టి ఎందుకు ప్రభుత్వం తరపున మాట్లాడాలంటే మాట్లాడొచ్చు, ఆరోపణలు ఖండించవచ్చు, అది వేరే విషయం. బట్ రైతు దగ్గర, ప్రజల దగ్గర తప్పు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకు మీరు సొసైటీల ద్వారా ఈ రోజు ఇప్పుడు ఇంకో లిస్ట్ వచ్చింది. ఒక 6 సొసైటీలో 7 సొసైటీలో రేపు ఇస్తామని చెప్పి రేపన ఈ రోజు నుంచి ఒక 7 సొసైటీలు 8 సొసైటీలో పలానా టైంకి ఇక్కడ ఇస్తాను రండి అని చెప్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు మీరు? అసలు మీరు ఒక అలవాటు చూడండి. నేను ఇందాక చెప్పాను, ఇక్కడ అందరూ రైతులే ఉన్నారు. చెప్పండి, ఎవరైనా యూరియాకి షాప్ దగ్గర 10 నిమిషాలు ఆగుతాడా? ఏ రైతన్నా ఆగుతారా? ఏ రైతన్నా ఆగుతున్నారా ఇప్పుడు ఈ మధ్యకాలంలో? నేను చెప్పాను కదా, ఏ వాహనం ఉంటే ఆ వాహనం కొన్నా. ఒక్కొక్కసారి డబ్బులు కూడా వాళ్ళకున్న నమ్మకంతో నిలబడగానే ఓహో ఈ యూరియాకి వచ్చాను, యూరియా బస్ తీసుకొచ్చి బండి వెనకాల పెట్టేస్తాడు. స్కూటరో, సైకిలో, మోటార్ సైకిల్ ఏదో ఒకటి పెట్టేస్తే అది వేసుకుని వెళ్ళిపోయి జల్లేసుకుని వచ్చి మళ్ళీ వచ్చి డబ్బులు ఇచ్చి వెళ్తాడు. ఇది అలవాటు. ఈ వాళ్ళు మానేసి, పొలం పనులు మానేసి రోజంతా సొసైటీల దగ్గర ఉండి, మేము మొన్న సొసైటీలకు వెళ్ళలేదు. రాయవరం సొసైటీ చూసాం, గొల్లపురం సొసైటీ, చాలా సొసైటీలు చూసాం.
నిన్న మొన్న కూడా చాలా సొసైటీల దగ్గర ఎందుకమ్మా రైతులు ఎందుకు ఎండలో పడి నెత్తి మీద గొడ్డలు వేసుకుని ఎందుకు కూర్చోవాలి రైతులు? మానేసుకుని సొంత పని మానేసుకుని కూలి పని మానేసుకుని యూరియా కోసం ఉంటున్నారంటే ఫ్రీగా యూరియా ఉందా? ఉంటే రైతులు ఎందుకు కూర్చుంటున్నారు? ఆ మాట వెళ్ళి రైతుల సొసైటీ దగ్గర చెప్పానండి, ఎవరు చెప్తున్నారో వాళ్ళని. గొల్లపురం మండలంలో యూరియా బ్యాగ్ రాత్రి సమయంలో బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్నారుగా రైతులు ఆరోపణ. ఇంకా చాలా ఆరోపణలు ఉన్నాయి, మాకు కూడా రైతులు కూడా చెప్పారు. చాలా ఆరోపణలు ఉన్నాయి. ఇంచుమించుగా బస్తా 400 నుంచి 500 తీసుకెళ్లు అనే పరిస్థితిలో ఉన్నాయి. ఎందుకు సగం ఇక్కడే ఇస్తున్నారు, మిగతా సగం ఎక్కడికి వెళ్తుంది, ఆ సగం మీద ఎవరు డబ్బులు వేసి అమ్ముతున్నారు, ఇవన్నీ చెయ్యాలి కంపల్సరీగా. ప్రభుత్వం ముందుకు రావాలి. నిజంగా రైతులందరికీ ఇవ్వాలంటే బ్లాక్ మార్కెట్ ఆపాలి, అధిక ధరకు అమ్మడం ఆపాలి. సొసైటీ నుంచి ఎంత స్టాక్ తెస్తున్నారో అంత స్టాక్ రైతులకు ఇవ్వాలి, కానీ సగం ఇచ్చి సగం లోపల పెట్టడం ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు రైతులు కృత్రిమ కొరత ఎందుకు సృష్టిస్తున్నారు? ఎందుకు మీరు డీలర్స్ తో మాట్లాడలేకపోతున్నారు? ఎందుకు షాపులందరి దగ్గర యూరియా అందుబాటులో ఉంచలేకపోతున్నారు? డీలర్స్ ఏమో షాపుల మీద ఒత్తిడి తెస్తారా? డీలర్స్ ఏం చేస్తారు? ఒక యూరియా బస్తా అమ్మితే ఇంకో 3-4 అమ్మమంటారా? అది ఎవరు డీల్ చేయాలి? షాప్ వాళ్ళు ఏం చేయగలుగుతారు? ప్రభుత్వం డీల్ చేయాలి. అధికారులు ఏం చేయగలుగుతారు? అధికారులు పర్యవేక్షణ చేయగలుగుతారు. ప్రభుత్వం అన్ని ఇస్తే ప్రజలకు అందేలాగా రైతులకు అందేలా చూస్తారు. అంతేగాని అధికారులు ఏం చేయగలుగుతారు? ప్రభుత్వం ఏం చేస్తే అధికారులు అది ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. కాబట్టి ఇక్కడ పూర్తిగా లోపం అంతా ప్రభుత్వం మీదే కనబడతా ఉంది. ప్రభుత్వం తక్షణం నిద్ర మేల్కోండి. రైతు సుఖీభావ పేరు కాదు, పరిపాలనలో చూపించండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసి చూపించింది. మీరు కూడా ఛాలెంజ్ గా తీసుకుని రైతులకి న్యాయం చేయండి.